ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ అధికారంకి వచ్చే 22 నెలల్లో ఒక్క పథకం కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అదనంగా ఒక ఇంటికి వెళ్ళలేదు. ఈరోజు ఎవరైనా ఆ ఇంటికి పోయి రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటు అడగాలంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు నాకు 55,000 బాకీ పడ్డవని అడగడానికి సిద్ధంగా ఉంది. పెళ్ళైన నూతన వధువు నాకు తులం బంగారం ఇస్తానన్న ఇవ్వలే, డోకా చేసినావు అని చెప్పేసి. అసలు డోకా చేసింది కాంగ్రెస్ అయితే ఇచ్చిన హామీలే కాకుండా అనేక హామీలు ప్రజల అవసరాల నిమిత్తం. ఇప్పుడు నేను చెప్పిన ఇంటింటికి ఈ సంక్షేమాలు ఎక్కడ మేనిఫెస్టోలో మేము పెట్టలేదు, కళ్యాణ లక్ష్యం పెట్టలేదు. అదేవిధంగా వికలాంగులకు 4,000 రూపాయలు, ఆ ఇంట్లో ఒంటరి మహిళలు ఉంటే 2,000 రూపాయలు, ఆ ఇంట్లో మరి చేనేత కార్మికుడు, గీతా కార్మికుడు, హెచ్ఐవి పేషెంటు, రీనల్ ఫెయిల్యూర్కి సంబంధించిన పేషెంట్ కూడా మానవీయ కోణంలో ఆలోచించి 2,000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు డోకా చేసింది కాంగ్రెస్. ప్రజలకు అనేక రకాల అలివిగాని హామీలు ఇచ్చి డోకా చేసిన దగుల్బాజీ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ పోయినా కూడా ఊరికెళ్తే ఊళ్ళో ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్, క్రీడా ప్రాంగణం. ఈరోజు ఊరు మొత్తానికి ఇచ్చిన పనులన్నీ కేసీఆర్ గారి మానసపుత్రిక లెక్క గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొదటి ఉత్తమ గ్రామాలు తెలంగాణే. మొదటి 20 స్థానాలలో 19 స్థానాలు కూడా మరి తెలంగాణవే. అందులో నెల్లుట్ల అనే గ్రామం లింగాల్ కన్పూర్ జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. ఈరోజు ఇంట్లో అన్ని పథకాలు ఇచ్చింది కేసీఆరే, ఊరికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించింది కేసీఆరే. ఊరు బయటికి వెళ్తే మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువులను మరమ్మతులు చేస్తే జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. అనేక అవార్డులు. అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అయిపోయింది కాంగ్రెస్ పని తుప్ప. ఎక్కడ కూడా ప్రజలు ఈసడించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే. దాదాపు నేను గణపురం నియోజకవర్గంలో 146 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామాన్ని రోజు 5-6 గ్రామాల చొప్పున మొత్తం తిరిగి ప్రజల నాడి చూస్తే ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ డొల్లాతనం బయటపడ్డది, డోకా చేసింది, నమ్మించి మోసం చేసింది. నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఫెయిల్ అయిపోయింది. ప్రజల నాడి తెలవడం కోసం మ్యాండేటరీగా రేపు వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ తీసుకోవాలి, ప్రజలిచ్చే తీర్పుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఉండాలి. లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా హెచ్చరిస్తా ఉన్నాం, మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు కూడా మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.